హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను కొబ్బరి బూరెలు చేస్తున్నా అండి. ఈరోజు అంటే ఈరోజు కాదు, ఇది చాలా రోజుల వీడియో. సో, ఈరోజు అప్లోడ్ చేయడానికి నాకు టైం పట్టిందనమాట. సో, బాగా ఒక రోజంతా నానపెట్టినటువంటి బియ్యము. సో, అవి బాగా ఆరిపెట్టి అంటే తడి మొత్తం ఆరిపెట్టేలాగా కాదు. సో, నీళ్ళన్నీ పోయేలాగా ఆరిపెట్టి మిల్లు పట్టించుకొచ్చేసాను. అంటే అరిసెపిండికి ఎలా చేస్తామో అలాగే అనమాట. సో, పట్టించుకొచ్చి పక్కన పెట్టేసాను అనమాట. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు బెల్లం అనమాట. సో, సేమ్ అరిసెల పిండికి ఎలాగో అలాగే. సో, అరిసెల పిండికైతే ముద్రపాకం రావాలి. దీనికి అక్కర్లేదు. జస్ట్ జల్లీగా వస్తే సరిపోతుంది. సో, ఇప్పుడు మనం ఇందులో ఒక కొబ్బరి ఉంటుంది కదా! సో, 2 ముక్కల కొబ్బరి. సో, దాన్ని నేను బాగా ఒక టెంకాయ అనుకోండి. ఒక టెంకాయను బాగా తురిమి పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను. సో, తురిమినా కూడా అవి కొంచెం దెబ్బగా అనిపించింది. అందుకని మిక్సీకి వేసాననమాట బాగా మెత్తగా అవ్వడానికి. సో, మిక్సీకి వేసుకున్నటువంటి కొబ్బరిని పాకం వచ్చిన తర్వాత అందులో కలిపేసి, అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలిపేయాలి. సో, స్టవ్ ఆఫ్ చేసి కలిపేసి మనం కొంచెంగా బియ్యపిండి చూడండి ఈ టైప్లో ఉండాలి. బియ్యపిండి ఇలా కడితే ముద్దగా కావాలన్నమాట. మరీ నీళ్ళగా ఉండకూడదు, మరీ తడిగా ఉండకూడదు, ఎండిపోయినట్టుగా ఉండకూడదు. సో, ఇప్పుడు కొంచెంగా వేస్తూ కలిపేయాలి. ఒకేసారి వేయడం కుదరదండి. వేసినా కూడా మనం కలపలేము. సో, కొద్దిగా కలుపుతూ ఉంటే వేడి పైన అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలపాలి, గుర్తుపెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేయకుండా కలపొద్దు. సో, అది పాకం చిక్కబడిపోయి మనకు రాదనమాట. సో, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను స్టవ్ పైన పెట్టుకొని ఇలా వీడియోకు కన్వీనియంట్గా ఉంటుందని నేను అలా పెట్టుకున్నాను. కావనైతే కింద పెట్టి చూపించాలి. చూసారు కదండి, నాది 2 కప్పుల బియ్యం పిండి సరిపోయిందనమాట. సో, నేను మెల్లమెల్లగా కలుపుకుంటున్నాను. మరీ ఎక్కువ పల్చగా ఉండకుండా, మరీ చిక్కగా ఉండకుండా చూసుకోవాలి. మీడియంగా ఉండాలి. సో, మీడియంగా ఉంటేనే మరి తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుందనమాట. చల్లారిపోయింది. సో, ఇప్పుడు మనం కొద్దిగా తీసుకొని ఉండలుగా చేసుకొని ఒత్తేయడమే చేత్తో. సో, మీరు చేత్తో రాకపోతే కొంచెం పూరి ప్రెస్సర్తో అయినా సరే ఒత్తేసుకోవచ్చు. ఏం అక్కర్లేదు, ఊరికేనే వస్తాయి. ఇలా నూనె కాస్త కవర్కి అంటించుకొని అలాగే చేతులకు కూడా అంటించుకొని మెల్లమెల్లగా ఒత్తుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ, అలాగే చాలా ఫాస్ట్గా కూడా అవుతాయి. కాకపోతే ఇద్దరు ఉండాలన్నమాట. సో, ఒకరితో అయితే కొంచెం ఇబ్బంది, లేట్గా అవుతుంది. ఇద్దరు ఉంటే ఒకరు ఒత్తిస్తూ ఉంటే ఒకరు కాల్ చేస్తూ ఉంటే చాలా త్వరగా అవుతుంది. సో, ఫస్ట్ మనం దేవుడికి 2 చిన్నవి చేసి అవి కాల్చాక పక్కన పెట్టేసుకోవాలి. అది నేను చేసేటువంటి రొటీన్ పని అనమాట. నూనె మరీ ఎక్కువగా కాలకుండా ఫస్ట్ ఎక్కువ కాలిన తర్వాత కాసేపు మీడియం పెట్టుకొని తర్వాత ఇవి వేయించుకుంటే ఈక్వల్గా కుక్ అవుతాయి అనమాట. ఈక్వల్గా వేగుతాయి. లేదనుకోండి పైన మాత్రమే బాగా నల్లగా అయిపోయి లోపల కాలకుండా వస్తాయి. కాబట్టి మీడియంగా పెట్టుకొని వేయించుకుంటే మంచిది అనమాట. చాలా ఈజీ, అలాగే చాలా హెల్దీ కూడా. సో, మీరు ఈ సమ్మర్ వస్తుంది కదా, పిల్లలందరూ ఇంట్లో ఉంటారు. చాలా ఈజీ అయినటువంటి వంట. సో, బయట కొనకుండా కూడా ఇలా ఇంట్లో చేసి పట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. సో, ఎక్కువ రోజులు ఏమి నిల్వ ఉండవండి ఇవి. మహా అంటే 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అంతే, అంతకంటే ఎక్కువ ఉండవు. మేబీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొక వారం రోజులు ఉండొచ్చేమో. చూడండి ఇలా తీసేసుకొని తర్వాత సలాకితో కాస్త నూనె ఒత్తుకోవాలి. ఇవి నూనె బాగా పీల్చుకుంటాయి కాబట్టి నూనె ఒత్తేస్తే పీల్చుకున్న నూనె అంతా కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు బాగుంటాయి అనమాట. సో, మీకు నచ్చితే తప్పకుండా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ను షేర్ చేయండి. శ్రీరామనవమి రోజు తీసినటువంటి వీడియోస్ నేను ఈరోజు యాడ్ చేస్తున్నానండి ఈ వీడియోకు, బాగుంటుందని. మా ఊర్లో పండగ చాలా బాగా చేస్తారండి. ఎంతో బాగా చేస్తారు. సో, మీరు కూడా చూస్తారన్న ఉద్దేశంతో యాడ్ చేస్తున్నాను. నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదండి. ఎందుకంటే నా వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే సో, అది డైరెక్ట్గా చూస్తేనే చాలా బాగుంటుంది. అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా కన్నుల పండగగా జరుగుతుంది. మా అందరికీ నచ్చుతుందని ఒకే ఒక ఉద్దేశంతో యాడ్ చేస్తాను.
సర్వే మనం తెచ్చుకోవడం కష్టం కాబట్టి ఒక సింహాసనంగా రావాలని చెప్పేసి ఒక పూజ చేయించి కూర్చోబెట్టాం. తర్వాత ఇంకా కుమార సంయోగం అంటారు, దీని హస్తము అంటారు, దీని మస్తకము అంటారు. చేసుకుంటే ముందుగా పసుపు గణపతిని చేసుకుని ఆ గణపతికి పూజా కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు. దాన్ని గణపతి పూజ అంటారు, కొంతమంది గౌరీ పూజ అంటారు. కానీ ఈ రోజు విష్ణుమూర్తి యొక్క స్వరూపమైనటువంటి రామువారి కళ్యాణం చేసుకుంటున్నారు కాబట్టి విష్ణుమూర్తి యొక్క గణాలకి అన్నిటికీ అధిపతి ఎవరంటే విశ్వసేన అని అంటారు. అంటే శివుడు పూజ చేస్తున్నప్పుడు గణపతి పూజ ఎలా చేయాలో విష్ణుమూర్తి యొక్క స్వరూపమైనటువంటి రాముల వారు కానీ వెంకటేశ్వర స్వామి వారు కానీ విష్ణుమూర్తి యొక్క కైంకర్యం చేసుకున్నప్పుడు విశ్వసేన ఆరాధన చేయాలి. అందులో పశుపతుల విశ్వసేన ఆరాధన చేసి అందులో ఆవాహన చేసి అందరికి చక్కగా షోడశ ఉపచారాలతో కార్యక్రమం చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు చేసుకున్నది ఏమిటంటే రెండు కలిసిన వ్యక్తి కూడా అర్హత పొందాలి, మన స్థలం కూడా అర్హత పొందాలి, మన యొక్క ఆత్మ కూడా అర్హత పొందాలి. ఎందుకంటే మన అనేక ఆలోచన